అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ నేను మీ అందరికి ఒక మంచి డెజర్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది ట్రైఫల్ పుడ్డింగ్. దీంట్లో నేను స్పాంజ్ కేక్ యూస్ చేశాను. ఇది వరకు ఎగ్లెస్ వెనిలా స్పాంజ్ కేక్ నేను చేశాను అనమాట. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అది చూసి మీరు ఆ వెనిలా స్పాంజ్ కేక్ చేసుకోవచ్చు. సో రండి, ఇవాళ మనం ఈ ట్రైఫల్ పుడ్డింగ్ ఎలా చేయాలో చూద్దాం. ట్రైఫల్ పుడింగ్ కోసం ముందుగా కస్టర్డ్ చేయాలి. దీనికోసం నేను 2 కప్పుల పాలని తీసుకుంటున్నాను. పొయ్యిని మీడియం హై ఫ్లేమ్లో ఉంచి పాలని మరిగించాలి. నెక్స్ట్ 5 టీ స్పూన్ల వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పొడిని 1/2 కప్ పాలల్లో వేసి కలపాలి. ఇవి కాచి చల్లారించిన పాలు. కస్టర్డ్ పొడి పాలల్లో పూర్తిగా కరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పాలు కొద్దిగా మరిగిన తర్వాత కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిలో అసలు ఉండలు లేకుండా ఈ మిశ్రమం మొత్తం బాగా స్మూత్గా అయ్యేంత వరకు కలపాలి. కస్టర్డ్ పొడి వేసిన తర్వాత పాలు చిక్కగా అవుతాయి. ఇలా చిక్కగా అయిన కస్టర్డ్ మిశ్రమంలో నేను 3 టీ స్పూన్ల పంచదార వేస్తున్నాను. మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా పంచదారని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. కస్టర్డ్ బాగా థిక్గా అయిన తర్వాత పొయ్యి కట్టేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో ముక్కలుగా కట్ చేసిన 2 అరటిపళ్ళు, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, నెక్స్ట్ ముక్కలుగా కట్ చేసిన 1 యాపిల్ వేయాలి. దీని మీద కస్టర్డ్ వేసి బాగా కలపాలి. దీనిలో మీకు కావాలంటే నట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నట్స్ వల్ల కొంచెం క్రంచ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ట్రైఫల్ పుడింగ్ని అసెంబుల్ చేయడానికి ఒక బౌల్లో ఒక లేయర్ లాగా స్పాంజ్ కేక్ పెడుతున్నాను. సెకండ్ లేయర్ లాగా కస్టర్డ్ని వేస్తున్నాను. ఇవి సెట్ అవ్వడానికి వీటిని 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఒక సాస్ ప్యాన్లో 300 ml నీళ్లు పోస్తున్నాను. ఇందులో 100 గ్రాములు స్ట్రాబెరీ జెల్లీ క్రిస్టల్స్ వేస్తున్నాను. దీని బదులు మీరు రాస్బెర్రీ కూడా వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా మరిగించి క్రిస్టల్స్ అన్నిటినీ పూర్తిగా కరిగించాలి. ఆ తర్వాత పొయ్యి కట్టేసి జెల్లీ మిశ్రమాన్ని చల్లారించి సెట్ చేసిన కస్టర్డ్ కప్స్లో పైన వేయాలి. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో కనీసం 4-5 గంటలు ఉంచాలి. లేదంటే రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచితే నెక్స్ట్ డే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ట్రైఫల్ పుడింగ్ అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. దీంట్లో 3 లేయర్స్ ఉన్నాయన్నమాట. అండ్ చాలా క్విక్గా చేసుకోవచ్చు. సో మీ ఎలిమెంట్స్ అన్నీ మీరు రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా ఈ డెజర్ట్ చేసి బ్యూటిఫుల్గా బాగా చల్లగా ఇది మీరు సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.